సంగమా దేవుని ద్వారా ఆత్మిక సమయంలో చేరుతున్నటువంటి అందరికీ హృదయపూర్వక నిలిచినటువంటి వారికి హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి చదువుకున్న లేఖన భాగం మరొకటి చదువుకున్నామండి. యోబు గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుకున్నాము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? ఈ వాక్యము చాలా శక్తివంతమైనటువంటి దేవుని పరిశుద్ధాత్మను మనుషుల ద్వారా వ్రాయించినటువంటి, అది మనిషి ఇచ్చ నుంచి కానీ మనిషి ఆలోచన నుంచి కానీ ఈ యొక్క దివ్య గ్రంథంలో వ్రాయించినటువంటి వాక్యం కానీ మాట కానీ మనిషి ఇచ్చ నుండి మనిషి హృదయం నుండి రాలేదు. దేవుని చేత ప్రేరేపింపబడి పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియ దేవుని సంగ. ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి వాక్యము, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? దేవుని దాచినటువంటి జ్ఞానాన్ని నీవు కానీ నేను కానీ ఎవరైనా కానీ తెలుసుకొనగలమా అని క్వశ్చన్ మార్క్గా దేవుడు వాయించినాడు. సర్వశక్తుడకు దేవుని గురించి నీకు సంపూర్ణమైన లేక పరిపూర్ణమైనటువంటి జ్ఞానము నీకు కలుగునా? కొందరు ఒక పది బైబుల్ చదివి లేదా 2 మాటలు చదివి లేదా 10 మాటలు ఎన్ని మాటలైనా చదివి ఇంకా నా ఎంతటోడు లేడు, నాకు తెలిసింది ఇంకొకరికి తెలియదని విరవీగుతుంటారు ఈ మూర్ఖ శిఖామను. నాకు తెలిసింది ఏదో పలాని సంఘంలో నేను తప్ప ఇంకా ఎవరికి ఏం తెలియదు, నాకు అంతా తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు పాఠం తెలుసు, వాక్యం తెలుసు అంటారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తున్నది చదివినట్లయితే నిజమైన భక్తుడు లేక నిజమైన విశ్వాసి నాకు అంతా తెలుసు అనే ఈ పొరపాటు ఆలోచన దరిదాపులే కూడా రానివ్వడు. ఈ ఆలోచన సైతాను సంబంధమైనటువంటి ఆలోచన ప్రియ దేవుని సంగమం. నాకు అంతా తెలుసు దివ్య గ్రంథంలో నుండి, లేక దేవుని ప్రేమంతా నాకు తెలుసు, దేవుని జ్ఞానమంతా నాకు తెలుసు అని చెప్పుకునే వారిలో ఏ జ్ఞానము లేనట్టే. ఎందుకంటే దేవుడే తెలియపరుస్తున్నటువంటి వాక్యం ఇక్కడ చదువుగలుగుతున్నాము, వినగలుగుతూ ఉన్నాము. దేవుని గూఢాంశములను, దేవుడు దాచిపెట్టినటువంటి జ్ఞానాన్ని ఎవరైనా తెలుసుకొనగలడా? ఆయన తెలిపితే తప్ప, పరిశుద్ధ ఆత్మదేవుడు తెలిపితే తప్ప, ఒక పెద్ద సేవకుని ద్వారా అయినా తెలియపరచవచ్చును, ఒక చిన్న పిల్లని ద్వారా కూడా దేవుని ఆలోచనను తెలియపరచవచ్చును. దేవుని శక్తి అది. దేవుని జ్ఞానం ఎవరికి వస్తే వారు తెలియపరచవచ్చును. కానీ మనంతటా మనము తెలుసుకోవాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే తప్ప, లేక ఆయన ఆత్మ కుమ్మరింపు జరిగితే తప్ప సామాన్యంగా దేవుని ఆలోచన విధానాన్ని మనకు అర్థం కావు. పరిపూర్ణ జ్ఞానం ఎవరికీ లేదు. క్రీస్తు ప్రభు వారు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ జ్ఞానవంతుడు. ఆయన యోనా కంటే శ్రేష్ఠుడు, ఆయన గొప్పవాడు, లేక ఇర్మియా కంటే శ్రేష్ఠుడు. ఇలాగా ఆయన మాత్రమే పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. ఇంకెవరును పరిపూర్ణ జ్ఞానం ఎవరికి లేదు. నాకు ఇది తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అనే వారికి ఏమీ తెలియదు. ఆ గర్వమే మంచిది కాదని దేవుని గ్రంథము మనకు తెలియపరుస్తుంది. అందుకే ఇక్కడ దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? క్వశ్చన్. ఎంత తెలిసినా పెద్ద వారు, గొప్ప సేవకులు నాకేం తెలియదయ్యా, ఎవరైనా ఇంకా కొత్త విషయం చెప్తే విని నేర్చుకోవాలయ్యా అంటారు పెద్దవారు. ఈ మిడి జ్ఞానం ఉన్నవారు మటుకు ఆయనకి ఏం తెలియదు, అంతా తెలిసినట్టుగా పోజు, నటన. వీళ్ళని ఏమంటామంటే బైబిల్ భాషలో ఈ మూర్ఖ శిఖములు అన్నమాట. ఏమి తెలియని వాడు అన్నీ తెలుసు అంటారు.
అన్ని తెలిసిన వాడే నాకు తెలియదు, ఇంకా తెలియదు, ఆయన జ్ఞానం తెలియదు, బుద్ధి తెలియదు, వివేచన తెలియదు, తెలుసుకోవాలనే వారు గొప్ప ఆలోచన కలిగిన వారు. చాలా నేను పెద్ద వారి ఆలోచన విధానం తెలియపరుస్తుంటే వింటూ ఉంటాము. చాలా గొప్పవారు, పెద్ద సేవకులు. ఇంకా తెలియదు, నేను నిత్య విద్యార్థిని, నేను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను, నన్ను చనిపోయే వరకు దేవుని గురించి నేర్చుకోవాల్సిందే అని చెప్తుంటే ఎంత గొప్ప సేవకులు, ఎంత గొప్ప మాట్లాడుతున్నారంటే నీ ఆశ్చర్యం వేస్తుంది. అది జ్ఞానము. అంత తెలిసినా కూడా తెలియదు అని చెప్తూ ఉంటారు ప్రియ దేవుని సంగమా. కనుక మనకు ఏమీ తెలియదు, తెలుసుకోవాలి. చనిపోయిన దాకా మనం తెలుసుకుంటూనే ఉండాలి. ఏంటి? దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన, దేవుని చిత్తము, పరలోకపు జ్ఞానము, దేవదూతల జ్ఞానము, బుద్ధి, వివేచన, ఆలోచన, ఇవన్నీ మనము చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత నేర్చుకున్నా కూడా నేర్చుకుంటూనే ఉండాలి. అది దేవుని చెప్తున్నటువంటి ఆలోచన. నా గూఢాంశములు నీవు తెలుసుకోగలవా, పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగునా అని వాక్యము తెలియపరుస్తుంది ప్రియ దేవుని సంగమం. కనుక ఎంత తెలిసినా కూడా మనము నిత్య విద్యార్థి వలె నిత్యము నేర్చుకుంటున్నాడు. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఏంటి మార్చుకోవాలి? హృదయంలో చెడ్డ ఆలోచన వచ్చిందంటే సైతాను గారు దూరినట్టే. హృదయంలో పొరపాటు ఆలోచన వచ్చిందంటే సైతాను దూరి వారిని నాశనం చేసినట్టే. ఆ సైతాను కానీ వానే నాశనం చేయాలంటే, సైతాను కానీ నాశనం చేయాలంటే దేవుని వాక్యంతో కట్టబడుతూ రావాలి, దిద్దబడుతూ రావాలి, స్టడీగా నిలబడాలి. అందుకే ప్రభువు గొప్ప మాట అంటాడు ఒక విశ్వాసం గురించి, లేక ఆయన శిష్యుల గురించి అంటాడు. నీతిమంతుడు వాడు 7 సార్లు పడిన లేచి తక్కువ నిలబడతాడు. వాడు నా బిడ్డ, 7 సార్లు పన్నీలే, 7వ సారైనా లేచి నిలుస్తాడు. వాడు నా రక్తంలో కడగబడినటువంటి వజ్రపు ముక్క వాడు అంటాడు దేవుడు. అంటే ఆ నీతిమంతుల మీద, లేక దేవుని భయం కలిగిన వారి మీద దేవునికి అంత పట్టు కలిగినటువంటి మాట ఆయన అంటాడు. వాడు నీతిమంతుడు 7 సార్లు పడిన లేస్తాడు. వాడు ఆ నీతిమంతురాలు 7 సార్లు పడిన లేస్తుంది ఆమె అని ఆయన ప్రభువే సాక్ష్యం ఇస్తాడు. అంటే దేవుని వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, నేర్చుకోవాలి, నేర్చుకున్న దాని ప్రకారం బ్రతకాలి, ప్రభువుకు సమర్పణ జీవితం కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతో మంది చనిపోతున్నారు. వయస్సులో ఉన్నవారు చనిపోతున్నారు. చనిపోయేలోపు దేవుడిచ్చిన ఈ శరీరానికి, లేక ఈ శరీరంలో చేసిన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఈ ఆత్మ ముఖ్యము. ఈ ఆత్మకు మళ్ళీ మరణం ఒకటి ఉంది. ఆ మరణము 2వ మరణముగా నిత్య నరకాగ్నిలో ఉండకూడదు. ఈ ఆత్మను యథార్థవంత ఆత్మను ఇచ్చిన దేవుని దగ్గర సంతోషపడాలి. మళ్ళీ తిరిగి మరణమైన తర్వాత ఆయన మహిమ శరీరాన్ని ఇస్తాడు మనకు. ఆ మహిమ శరీరంతో దేవుని దగ్గర మనము తయారు చేసిన తండ్రి దగ్గర మనము ఆయనను కొనియాడ బిడ్డలముగా, పూజించే బిడ్డలముగా, ఆరాధించే బిడ్డలముగా, ఆయన జ్ఞానం ఇంకా పరలోక రాజ్యంలో ఇంకా దండిగా ఉంది. లోకంలో ఉన్నది కొంచెమే, ఇంకా ఎక్కువగాను పరలోక రాజ్యంలోనే దేవుడు అక్కడ పెట్టినాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రతిరోజు దేవుని వాక్యంతో మనం సరిచేయబడాలి. ఎందుకంటే దేవుడు అన్నటువంటి మాటలను బట్టి ఎవడు నీతిమంతుడు చెప్పండి? నేను కరెక్ట్గా దృష్టించి చూస్తే ఎవడు నిలవగలడు, ఎవడు నిలబడేది అని అంటాడు ప్రభు. కానీ ప్రభు మళ్ళీ ఒక సవాల్ ఇచ్చాడు. మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని, లేక నాలో దోషం ఉందని, కానీ నాలో నేరం ఉందని కానీ స్థాపించగలవాడు ఎవరైనా ఉన్నాడా? అది సవాల్. కనుక అట్టి పరిశుద్ధుని కలిగి ఉన్నాము, అట్టి నీతివంతుని మన యేసయ్యను కలిగి ఉన్నాము. ఆయన మనకు గొప్ప గురువు, గొప్ప మాదిరి. ఆ మాదిరి
ఏదో కలలోనో ఏదో మనకు ఆ చరిత్ర లేని లోకంలో ఆయన ఉండిపోలే. ఆయన పుట్టినాడు, జీవించినాడు. 2000 సంవత్సరాల కిందట శక పురుషునిగా ఆయన పుట్టినాడు. ఆయన పుట్టినాము నుంచి ఈ సంవత్సరాలు మొదలు పెట్టడం మనకు జరిగింది. క్రీస్తు శకం నుంచి ఆ నుంచి ఒక లెక్కసారం, ఒక సంవత్సరాలు మనకు ఒక లెక్క మనకు 2000 సంవత్సరాల కిందట ఆయన బ్రతికి జీవించి ఇలా బ్రతకాలి, ఇలా దేవుడి వాక్యము వినాలి, తండ్రి ప్రేమను తెలియపరుస్తూ, రక్షణ గురించి తెలియపరుస్తూ, మారు మనసు గురించి, బాప్తిసం గురించి ప్రతి విధమైన జ్ఞానం ఆయన తెలియపరుస్తూ వచ్చినాడు. ఆయన మనకు గొప్ప గురువు, గొప్ప మాదిరి. ఆయన చిత్తము తెచ్చుకున్నట్లయితే మనకు మంచిది ప్రియ దేవుని సంగమం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 3వ వచనం ఒక మాట చదువుకుందాం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. చూడండి, ఆయన మహాత్యం అంట మనము గ్రహించనీకి మనకు శక్యము కాదు, మనతో కాదు అని వ్రాయబడుతూ వచ్చింది దేవుని వాక్యం. ఆయన జ్ఞానము అర్థం చేసుకున్నట్ట మనకు సాధ్యము కాదు. అది దేవుని జ్ఞానము. ఒకసారి 2 మాటలు, 10 మాటలు, 50 మాటలు, 100 సార్లు చదివినా కూడా బైబిల్ గ్రంథము, దేవుని గ్రంథము ఇంకా పదవి ఉంటుంది. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, చనిపోయేదాకా నేర్చుకుంటూనే ఉండాలి. బైబిల్ గ్రంథము మన బ్రతుకును మార్చుకుంటూనే ఉండాలి, దిద్దుకుంటూనే ఉండాలి. సరి అయిన మార్గంలో వాక్యంతో సరిచేయబడుతూ ముందుకు వెళ్తూనే ఉండాలి. చనిపోయేంత వరకు మనకు ఇదే అలవాటు చేసుకోవాలి. ఇదే క్రమము మనకు. కనుక భక్తుడు అన్నట్టు, నీ వాక్యము నాకు కావలకు నాకు దీపము, నా త్రోవలకు వెలుగు నీ వాక్యము. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటే నేను సరి అయిన రీతిగా నేను బ్రతకగలను ప్రభువా. వాక్యం ఉంచుకుంటే చాలు, నేను సరి అయిన పద్ధతిలో నేను బ్రతకగలను ఈ భూమి మీద అంటూ భక్తులు మనకు తెలియపరుస్తారు. కనుక ఆయన మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రములకు అర్హుడైన, స్తుతులకు ఆయన స్తుతులను పుచ్చుకునే దేవుడు, ఆయన స్తుతులకు అర్హుడు, అధిక స్తోత్రం కలిగిన నందదగిన దేవుడు ఆయన. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానటువంటి జ్ఞానం అంట ప్రియుల. అది మనం గ్రహిస్తాం అనుకుంటామా, మన మన మేధశక్తికి అందనటువంటి జ్ఞానం ఆయన. కనుక అలాంటి శక్తివంతమైన దేవుడిని మనము, ఆ సృష్టికర్త అయిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. కనుక మనము ప్రతిరోజు నేర్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి, దిద్దుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి ప్రియ దేవుని సంగమం. అదే కీర్తన గ్రంథం 147వ అధ్యాయము మాట మనము చదువుతున్నాం ప్రియ దేవుని సంగమం. 5వ వచనం, మన ప్రభు గొప్పవాడు, ఆయనంట ఇందాక అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఇప్పుడు ఇక్కడ మాటలో చూడండి, ఆయన ప్రభువు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన శక్తి అధిక బలం కలిగినదంట ప్రియ దేవుని సన్మానం. ఆయన ఏమైనా చేయగలడు. ఈ మధ్య ఒక మంచి పాట వచ్చింది, ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. పడిపోయిన చోటనే నిలబెట్టగల దేవుడు ఆయన. పడిపోయేస్తున్న ప్లేస్లోనే ఆయన నిలబెట్టగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన సమర్థవంతమైన నీతి న్యాయం పరిశుద్ధత కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని సన్మానం. అందుకే ఆయన చాలా గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, అధిక స్తోత్రముకు అర్హత కలిగిన వాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఇంకా మితి లేదంట ప్రియ దేవుని సంగమం.
అంత జ్ఞాన సంపన్నుడు ఆయన. ఇంకా ఆయన జ్ఞానము చాలా గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము, కొత్త నిబంధన అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం మాట మనం చూస్తామని. తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాదు. ఆయన చాలా దూరమైన ప్లేస్లో ఉన్నప్పటికీ, ఉన్నత స్థలములలో ఉన్నప్పటికీ ఆయన మనము మొరపెట్టినట్లయితే ఆయన దూరంగా ఉండువాడైతే కాదు అని తెలియపరుస్తూ వచ్చింది ప్రియదేవుడు. ఆయన మనకు మన నివాస స్థలముల యొక్క పొలమేరలను ఏర్పరిచినాడు. మనం ఎంత దూరం పోగలము? ఎంత దూరం చంద్రుని వద్దకు పోతున్నారు, ఇంకా కొంచెం పోవచ్చేమో, కానీ అంతవరకే, అంతకు మించి పోలేము. అంతకు మించి పోతే ఏమవుతుందంటే ఖాళీ బూడిదైపోతాం, లేదా చలికి గడ్డ కట్టుకొని పోతాం, లేదా అక్కడ గాలి లేని ప్లేసులో అలా 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 అలాగానే ఉండిపోతాం. మరి పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు ఎలా తీసుకెళ్తాడంటే, అందుకే మనకు మహిమ శరీరాన్ని ఇచ్చి ఎలాంటి వాతావరణంలోనైనా ఆయన ఈజీగా మన యేసయ్య తీసుకొని పోగలరు. ఇప్పుడు కొంచెం వరకు ఒక లిమిట్లోకి వెళ్ళగలడు మానవుడు. మేధావులు తయారు చేసిన ఆ మిషన్లు కానివ్వండి, ఆ రాకెట్లు కానివ్వండి, విమానం కానివ్వండి, ఒక లిమిట్, ఒక పొలిమేర పెట్టినాడు. ఆ పొలిమేరకు మించి మానవుడు వెళ్ళలేడు. కానీ ఒక సమయం ఆ పొలిమేరలను దాటుకొని మన తండ్రి యొద్దకు మన యేసయ్య మహిమ శరీరాన్ని ఇచ్చి, ఈ శరీరము పోలేదు, ఆయన శరీరము పరలోక రాజ్యానికి వెళ్ళలేదని వ్రాయబడుతూ వచ్చింది. మనిషి శరీరము లేక రక్తము పరలోక రాజ్యంలో ఉండనేరదు, అలా ఉండదు అని వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే పొలిమేర పెట్టినాడు దేవుడు. అంతకు మించి మనం వెళ్ళాలంటే మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలరు. కనుక అంత దూరంలో ఉన్నప్పటికీ మనము నిజముగా మొదలుపెడితే ఆయన దూరంగా అయితే ఉండేవాడు కాదంట, అతి సమీపంగా ఉండే దేవుడే మన యేసుక్రీస్తు ప్రభువారు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చదువమ్మా. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. భక్తుడు తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఏం తెలియపరుస్తున్నాడు ఇక్కడ భక్తుడు? ఇలాంటి తెలివి, ఇట్టి తెలివి, ఈ గ్రంథంలో వ్రాయించినటువంటి గొప్పదైన తెలివి, ఆ మర్మము నాకు మించినది. నేను అర్థం చేసుకునే కెపాసిటీ నాలో లేదు. అది అగోచరము, అది దాచబడినటువంటి మర్మము, అది నాకు అందదు. వీడు కొంచెం చదువుతాడు, అంత నాకు తెలుసు అంటాడు. వీడు మూర్ఖ శిఖామణుడు, అంత నాకు తెలుసు అన్నవాడు ఏమి తెలియనటువంటి మూర్ఖ శిఖామణుడుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడక్కడ గర్వపడుతుంటాడు. నిజంగా బైబిల్ గ్రంథము నిత్య విద్యార్థి ప్రియ దేవుని సంగమం. నిత్యము నేర్చుకుంటున్నారు, నిత్యము మన చెడ్డ తలంపులు మార్చుకుంటుండాలి. ఒక మనిషికి మెదడులో ఒక రోజుకు కొన్ని లక్షల ఆలోచనలు వచ్చి పడతాయంట. ఒక రోజుకు కొన్ని లక్షల ఆలోచనలు పడతాయి. వాటిలో సైతాన్ని ఎక్కువ పడతాయి. ఈ సైతాన్ని ఎక్కువ పడతాయి, దేవుడి తక్కువ పడతాయి. అలాంటప్పుడు ఈ ఎక్కువ వాటిని మనము పారదోరాలంటే దేవుని శక్తివంతమైన వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే తప్ప వాటిని మనము తరిమి కొట్టలేము. కనుక అలా ఉంటుంది మన ఆలోచన విధానం. అపవాదిగాడే ఎక్కువ పనిచేస్తుంటాడు మన మెదడులో. కానీ దేవుని మాటతో వాని కుతంత్రాలని తెలుసుకోగలము.
వారి కుయుక్తులని తెలుసుకొనగలము. చెడ్డ ఆలోచన వచ్చిందంటే మనిషి ఆలోచన చేయాలి, ఇది దేవుని సంబంధమా, ఇది దైవ సంబంధమా, దైవ సంబంధమా సాతాను సంబంధమా అనేది తెలుసుకుంటే అప్పుడు వాక్యంతో దేవుని సంబంధమైతే మనం దాంట్లో ఆనందించవచ్చును, సైతాను సంబంధమైతే మన ఆలోచనల నుంచి త్రోసివేయగలరు. మరి కృతజ్ఞతలని మనం తెలుసుకొని ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథము ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మనము మన ఆలోచన విధాన్ని మెరుగుపరుచుకోవాలి, సత్యములోకి వెళ్ళాలి, క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తులో పొరపాటు అబద్ధం కానీ నేరం కానీ ఆయనలో లేదు కదా. అలాంటి మనసు మనం పొందుకోవాలని దేవుడు, నాకున్న మనసు మీకు రావాలి, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త విషయములలో పరిశుద్ధులుగా ఉండాలి అన్న దేవుడు మనకు మాదిరి, మనకు గురువు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే గొప్ప గురువు అయిన అటు దేవుని మాటను మనము వినాలి ప్రియులారా. కనుక భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన ఇక్కడ, ఇటు తెలివి నాకు మించినది, అంటే ఆ తెలివి అర్థం కాలేదు, నాకు మించినది అది అగోచరం, అది నాకు అందదు, అది దాచబడినటువంటి జ్ఞానంగా ఉన్నది, నాకు అందదు, నేను ఎంత ట్రై చేసినా నాకు అది అందదు అని దివ్య గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడి సంగతి. చూడు యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనము మాట మనం చివరి వచనము చూడండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము కాటిదే. ఆయన జ్ఞానం అంట మనకు అర్థమవుతున్నది అంతా కొంచెమే అంట ప్రియ దేవుని సంగతి. కొంచెం చిన్న స్వరంతో మనకు వినపడుతుంది అంట, గట్టి స్వరం అయితే మనం పిచ్చలం అయిపోతామని అర్థం. ఆయన పూర్తి జ్ఞానము సంపాదించుకోవాలంటే మనము ఎరివారం అవుతాము. ఆయన పూర్తి జ్ఞానము మన మేధాశక్తి అందుకోలేదు. అందుకే ఇందాక భక్తులు తెలియపరిచింది, ఆయన దాచినటువంటి జ్ఞానాన్ని కనుక్కోవాలంటే అది నాకు అందదు, నాకు సాధ్యం కాదు నాకు అంటున్నాను. అదే ఇక్కడ కూడా వ్రాయించినాడు. ఆయన కార్యంలో అయితే గొప్పవి, ఆయనను గురించి మనకు వినబడుచున్నది, దేవుని గురించి మనకు వినబడుతున్నది అంట కొంచెమే నీకు, అది కూడా మిక్కిలి. అప్పుడప్పుడు ఆడవాళ్ళు చెవులో గుసగుస, ఇక పొరుగుంటాయనిట్ట, పొరుగింటానే అట్ట అని మాట్లాడుతున్నప్పుడు గుసగుస చెవులు 2 కొప్పులు చేస్తే అలా చిన్నగా మాట్లాడిన జ్ఞానమే మనకు మన జ్ఞానం అంతా కూడా అది మిక్కిలి చిన్ననైన గుసగుస లాంటి జ్ఞానం మనకి పెద్దది అనుకుంటాం. మనం మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము కాటిది కదా. గర్జన చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడేవాడు. చిన్నగా మాట్లాడితే, నేను చిన్నగా మాట్లాడుతున్నటువంటి లెక్కలు మనకు అర్థం కాదంట దేవుని జ్ఞానం. ఆయన గర్జన చేయు మాటలు కానీ, ఆ యొక్క వాక్యము మర్మము కానీ ఎవడయ్యా అర్థం చేసుకుంటే మనగాడు లేక భార్యగాడు లేక మేధాశక్తి గలవాడు ఎవడు అని దివ్య గ్రంథంలో రాయించి ఉన్నాడు ప్రియ దేవుని సంగతి. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడెవడు. గర్జన చేసే జ్ఞానం అంట, ఆ జ్ఞానము గ్రహించేవాడు ఎవడు. ఈ మూర్ఖ శిఖములలో కొంచెం తెలుసు అనికి అంతా తెలుసు నాకు అంటాడు. ఈ వాక్యము సరిగ్గా చదవడు, బిల్లప్పులు ఏడా వాళ్ళ ఆలకడ ఇళ్ళకడ బిల్లప్పులు మాటలు అంతే. కొంచెం ఉంటుంది, అంతా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఈ యొక్క మూర్ఖ శిఖాములు ప్రియ దేవుని సంగతి. కనుక గర్జన చేయు ఆయన మహాబలము చాలా లోతైనది, అది అసలు గ్రహింపగలవాడవడు. అందుకే బైబిలు ఎంత సత్యదాకా నేర్చుకోవాల్సిందే, చనిపోయేదాకా నేర్చుకుంటూనే ఉండాల్సిందే. అర్థం కాడు ఆయన జ్ఞానబలము గొప్పది, ఆయన మర్మము గొప్పది. ఆయన మనకు బయలుపరిస్తేనే మనం తెలుసుకోగలము, లేకపోతే తెలుసుకోలేము. అది ఎవరి ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. చిన్న పిల్లల ద్వారా అయినా బయలుపరచవచ్చును, పెద్ద మేధావి ద్వారా అయినా బయలుపరచవచ్చును. లేదా ఇతని అంతలే, ఇతనికి అంత జ్ఞానం ఉందా
అనుకునేదానికి లేదు. అతనిలోనే జ్ఞానం నింపి అతడు ఆ జ్ఞానాన్ని ఈజీగా చెప్పగలడు, ఆ మర్మం ఓపెన్ చేయగలడు. ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు మన యేసుక్రీస్తు దేవుని సన్నిధి. కనుక ఆయన చిన్న గుసగుస శబ్దమే మనకు ఎక్కువ. మిక్కిని గర్జన చేయు ఆ మాటలిగిన లేక ఆ మర్మాలు మనం వింటే మన మెదడు పనిచేయదు. మనము చివరిమైపోతాం, వెరివారిమైపోతాం. అందుకే దేవుడు ఎంతవరకు మనిషి మేధాశక్తికి ఎంత కావాలో అంత జ్ఞానమే పెట్టాడు. మిగిలిన జ్ఞానం అంతా పరలోక రాజ్యంలోనే ఉంది అంత అని బైబిల్ సారాంశంగా కొంతమంది పెద్దలు చెప్తున్నటువంటి మాట. కొంచెమే మన ఈ మట్టి బుర్రకి ఎంత అర్థమవుతుందో అంత మాత్రం పెట్టాడంట. ఆ చిన్ననైన గుసగుస జ్ఞానం, ఎక్కువ జ్ఞానము తెలుసుకోలేడనేసి పరలోక రాజ్యంలోనే ఆయన ఇంకా అక్కడ పెట్టినాడు. ఒక 30% ఇక్కడ భూమి మీద పెడితే ఒక 70% పరలోక రాజ్యంలోనే జ్ఞానం ఉన్నదంట. రోమాయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము మాట చదువుకున్నామండి. 1వ అధ్యాయము 19-21 మాట చదువు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచను. దేవుడు తెలియపరిస్తేనే కానీ మనకు తెలియదు. అది చిన్నపిల్లల ద్వారా తెలియపరచవచ్చును, లేదా ఆడవాళ్ళ ద్వారా తెలియపరచు, ఎవరి ద్వారానైనా ఆయన జ్ఞానాన్ని ఆయన తెలియపరచవచ్చు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతున్నదని వారు నిరుక్తులైన ఉన్నారు. ఈ యొక్క ఆ విశ్వమును లేక ఈ యొక్క పంచభూతాలను ఈ యొక్క దేవుడు ఏర్పరిచినటువంటి సూర్య చంద్రులు కానివ్వండి, ఆకాశ నక్షత్రములు కానివ్వండి, ప్రతిరోజు చూస్తుంటాం. వాటిని చూస్తానే మనకు అర్థమైపోవాలి దేవుడు ఎంత జ్ఞానవంతుడు, ఎంత బలాసూరుడు, ఎంత నమ్మదగిన దేవుడు. ఈ భూమి ఆకాశంలో వేలాడదీయబడిందంటే ఏ శక్తి వలన అలా వేలాడదీయబడింది? దేవుని శక్తి వలన అలా శూన్యంలో వేలాడదీయబడింది. దేవుని శక్తి లేకపోతే ఒక రాయి మనము మధ్యలో నిలబెట్టగలమా? ఒక ఆకును నిలబెట్టగలమా? ఇంత బరువున్న భూమిని ఈ శూన్యంలో వేలాడబడుతుందంటే దేవుని శక్తి, దాన్ని చూస్తేనే మనము తెలుసుకోవాలి. అందుకే వీటిని చూస్తే, ఈ వస్తువులను చూస్తే, ఈ నక్షత్రాలను చూస్తే, ఈ సూర్యుని చూస్తే, చంద్రుని చూస్తే, లేక ఈ గాలి, ఈ పంచభూతాలు, వీటన్నిటిని చూస్తే మనకు అర్థమైపోవాలి, బోధ అయిపోవాలి. దేవుడు శక్తితో ఇవన్నీ కూడా క్రమంగా నడుస్తూ ఉన్నాయి. ఆయన ఒక్క ఆజ్ఞ ఇస్తే అన్నీ కూడా క్రమం తప్పి భూమి అంతా లయమైపోతుంది. ఆ లయమైపోయే సమయం కూడా దేవుడు ఒక సమయం నిర్ణయించి ఉన్నాడు. ఆ నిర్ణయించిన తర్వాత ఆయన రెండవ రకంగా వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన పిల్లలను ఆయన తీసుకెళ్తాడు. ఆయన పిల్లలు కాని వారిని విడవబడతారు. ఆ విడవబడిన గుంపులో ఉంటే మనకు ప్రమాదం, నష్టము, బాధ, వేదన. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకు భయం పుట్టాలి. ఒక మనిషిగా పుట్టినందుకు భయం పుట్టాలి. ఒక అగ్ని నిప్పు అట్లా ముట్టుకుంటే, ఒక్కసారి అట్లా ముట్టుకుంటే చెయ్యి చాలా విస్సగా తీసేస్తాం. అలాంటిది యుగ యుగాలు, 1 రోజు 2 రోజులు, నెల 3 నెలలు 5 నెలలు 10 నెలలు సంవత్సరాలు కాదు, యుగ యుగాలు కావాలంటే అమ్మో వద్దు నాయన భయపడాలి. ఇప్పుడు భయపడాలి, చనిపోయిన తర్వాత కాదు, చనిపోకముందు భయపడి క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు మనసును సంపాదించుకోవాలి. మన పాపపు ఆలోచన విధానాన్ని వదులుకోవాలి. పాపము తీసివేయని ప్రభు అడగాలి. మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటే మనము రక్షింపబడతాము. అగ్నిలో నుండి లాగినట్టు రక్షింపబడి ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో ఉండగలుగుతాము. అవకాశం ఇస్తున్నాడు, వరం ఇస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, చెయ్యి అందిస్తున్నాడు. ఆ చెయ్యి ఇచ్చుటకు నీకు ఆ మనస్సు రావాలి. చూడండి ప్రియ దేవుని సంఘం, ముగించుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక
మొదటి అధ్యాయం 25వ వచనం మాట మనం చదువుదాము. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. చూడండి, ఇక్కడ ఈ వాక్యం మనకు అర్థమైతే చాలా మంచిది. దేవుడు తెలియపరిచినట్టు ఆయనకు ఒకనొక సమయంలో వెర్రితనం ఉంటాడంట దేవుడు. అదే రాయిస్తూ వచ్చినాడు ఇక్కడ. దేవుడికి వెర్రితనం అనేది అంటే ఎప్పుడన్నా మనం కూడా వెర్రివరం అవుతుంటాం. చిన్న విషయం కూడా, పిల్లలకు తెలిసిన విషయం కూడా పెద్దవాళ్ళకు తెలియకుండా ఎర్రిలేకి పోయినప్పుడు, అంటే తెలియని జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లోడు తెలివిగా మాట్లాడతారు, పెద్దవారు తెలివి లేని వారిగా మాట్లాడుతూ ఉంటారు. కనుక ఒకనొక సమయం దేవుడు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఎప్పుడన్నా వెర్రితనంలోకి వెళ్ళినప్పుడు ఆ వెర్రితనంలో ఉన్న జ్ఞానమే మన జ్ఞానం అంతా. విమానాలు కనుక్కోవడం కానీ, హెలికాప్టర్లో తిరగడం కానీ, రాకెట్లో వెళ్ళడం కానీ, ఇదంతా దేవుని దగ్గర చిన్న వెర్రితనం. దేవుని వెర్రితనమును మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం గలది. ఆ దేవుని వెర్రితనము మన జ్ఞానమంతా కూడా పెట్టినా కూడా ఆ వెర్రితనంలో మన జ్ఞానం తక్కువే అంటారు. ఒకసారి దేవుడు బలహీనత చూడండి, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఎప్పుడన్నా ఒకరి బలహీనతలు పడతారంట దేవుడు. ఎలాంటి సమయం అంటే బలహీనతలో పడతాడంట ఆయన. దేవుడు ఆయన బలహీనతలో పడడు, కానీ మనకు దేవుని శక్తి తెలియపరచబడాలని ఇలా రాయబడుతూ వచ్చింది. ఆయనకు వెరితనం ఏమి ఉండదు, కానీ మనకు ఆయన జ్ఞానము, ఆయన భుజబలము, ఆయన శక్తివంతుడు తెలియాలని దేవుడు ఇలా వ్రాయిస్తూ వచ్చినాడు. ఆయనకు ఎప్పుడన్నా బలహీనత కలిగినప్పుడంట మనుషుల బలము కంటే, ఆయన బలహీనతలో ఉన్నప్పుడు మనుషుల బలమంతా ఉన్నా కూడా ఆయన బలం ముందు సరిపోదు. బలహీనతలో ఉన్నప్పుడే మన బలము ఆయన ముందు సరిపోదు. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవుని సేవ. కనుక ఇంటి దేవుడిని కలిగి ఉన్నందుకు నిజంగా మనము సంతోషపడాలి. ఒకనొక సమయము నా జీవితంలో కూడా దేవుడి గురించి తెలియదు. తెలిసిన తర్వాత ఎంత ఏమంటాము, రొట్టె విరిగి నెయ్యిలో పడినట్టు అయిపోయింది. లేకుంటే అంతే, రొట్టె విరిగి ఎక్కడ పడుతుంది? పాతాళంలో పడుతుంది. అగ్ని ఆలదు, పురుగు చావదనే ప్లేస్లో పడిపోతే అంతే. ఇంకా కనుక మనస్సుండి సత్యదేవుణ్ణి ఎరిగితే మన జీవితాలు ధన్యము. ఆయన యందు మృతి పొందుట మనకు ధన్యము. ఆయనలో ఉండి మనం మృతి పొందితే వారు ధన్యులు. పరలోకం నుండి ఒక స్వరం వినపడిందంట, పరలోక రాజ్యం నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. ఎందుకయ్యా ధన్యులు? ప్రభువులో మృతి పొందడం ఏంటి? ఎందుకు ధన్యులు అవుతారంటే అసలైంది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. చనిపోయిన తర్వాత ఒకనొక సమయం ప్రభువు చెప్పిన రాకడగా వస్తుంది. తిరిగి మహిమ శరీరాన్ని ఇచ్చి లేపి ఆయన పరలోక రాజ్యానికి ఆ మహిమ శరీరంతో పిలుచుకొని వెళ్తారు. మనం కనుక ఆయన ఆలోచనలు ఎవడు సహింపగలడు? యెషయా గ్రంథము 55వ అధ్యాయము యెషయా గ్రంథము త్వరగా ముగించుకుందాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9వ మాట మనం చదువుకున్నాము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవునికి మనిషికి చాలా తేడా ఉందట ప్రియ దేవుని సంగమా. ఆకాశముకు భూమికి ఎంత దూరము, ఎంత తేడా ఉందో, ఎంత దూరం ఉందో అంత తేడా ఉంటాయంటే మనిషిని పనికిమాలిన ఆలోచనలని. ఇదే మనము ఇందాక మనము అనుకున్నట్టు మనిషికి ఒక రోజుకు ఎన్నో పనికిమాలిన ఆలోచనలు గురులకి ఈ మెదడులోకి వస్తాయంట. మంచివి కొన్ని వస్తాయంట, పనికిమాలినవి ఎక్కువ వస్తాయి. ఈ పనికిమాలినటిని తరిమి కొట్టాలి, లేక వాటిని మన నుండి దూరం చేయాలంటే కేవలము దేవుని
వాక్యము, దేవుని శక్తి అయినటువంటి మాట అది విని పాటించినట్లయితే మన జీవితాలు ధన్యమవుతాయి. మన చెడ్డ తలంపులను అసహించుకుంటాము. యోగు అసహించుకున్నట్టు అసహించుకుంటాము. పొరపాటు జీవితాన్ని యోగు అసహించుకున్నాడట, చెడుతనమును ఆయన అసహించుకున్నాడట. అలాగే మనము చెడ్డ ఆలోచన, ఇది మంచి ఆలోచన అని మనం ఆలోచన చేసినప్పుడు చెడ్డ ఆలోచనను మనము అసహించుకోవాలి. సో ఇది సైతాను ఆలోచనే, దీంట్లో నుండి బయటపడాలంటే వాక్యంతో నేను సరిచేయబడాలి అని తెలుసుకున్నవాడే గొప్పవాడు, ధన్యులమవుతాం. ఈ అపవాది గాడు అసలు అపవాది అంటే ఏంటి ఆలోచన లేదు. కనుక ప్రియ దేవుని సంగమా, ఆ దేవుని ఆలోచనలు మన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ప్రతిరోజు మనం నేర్చుకోవాల్సిందే, ప్రతిరోజు మనం బుద్ధిని మార్చుకోవాలి. ఎందుకంటే అపవాది బుద్ధి ఎక్కువ ఉంటుంది మనిషికి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, నేను పాపముతో పుట్టాను, నేను ఎంత ప్రభు దగ్గరగా బ్రతుకుదామన్నా ఈ పాప స్వభావము, ఈ నియమము నాకు పెట్టేసినాడు దేవుడు. కనుక పాపానికి చీటికి వాటికి ఆకర్షితునవుతాను, పాపానికి చీటికి వాటికి ఆకర్షితునవుతాను. ఈ నియమం నాలో పెట్టాడు కనుక దేవుడు దీనిలోని బయట పడదామనుకుంటే పడలేని పరిస్థితి. కానీ వాక్యంతో కట్టబడాలి, వాక్యంతో చెడ్డ వాటిని పారదోరాలని ఆయన మనము చెప్పగా మనము గమనించగలము. ప్రియ చివరిగా ఒక మాట చూసుకొని మనము ముగించుకుందామండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము చివరి మాట, 33వ అధ్యాయము 34 వచనము చదువుతున్నాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 33, 34. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరం. అది ఎవడు దాన్ని కనుక్కుండేది? చాలా గంభీరమైనటువంటి బుద్ధి బలమైనది. ఆయన తీర్పును శోధింపనేంతో అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గములు ఎవరికి అర్థం కాదు, దేవుని మార్గంలో ఎవరికి అర్థం కాదు. ఇర్మియా భక్తుడికి నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్పినావు, అలాగని పెళ్లిళ్ళు చేసుకోవద్దనే కాదు, అది ఆ సమయంలో ఆ రకంగా ఉండిపోవాలంతే. హోసేయ భక్తునికి ఒక వ్యభిచారిని పోయి పెళ్లి చేసుకోమన్నాడు, అలాగని పోయి ప్రతి వ్యభిచారిని పెళ్లి చేసుకోమని కాదు. ఆ సమయానికి ఆ ప్రాంతంలో వారిని రక్షించాలంటే ఆమెను పెళ్లి చేసుకొని నీవు ఆ ప్రాంతంలోని ప్రజలను నువ్వు కాపాడాలని, రక్షించాలని. ఆ నాశనమైపోతున్న వ్యభిచారంతో నాశనమైపోతున్న పట్టణాన్ని నీ ద్వారా నేను చక్కబెట్టాలనుకుంటున్నాను హోసేయ, నీవు ఆ వ్యభిచారాన్ని పెళ్లి చేసుకో. ఇదో ఇంకొకరికి నువ్వు పెళ్ళే చేసుకోవకు. ఇంకా మొదటి దంపతులకు అయితే లక్షణంగా బట్టలే లేకుండా పెళ్లి చేసినాడు ఆయన దేవుడు. అంటే ఆయన ఆలోచన విధానం మనకు అంత ఈజీగా అర్థం కావు. అందుకే ఇక్కడ వ్రాయించినటువంటి మాట, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పును శోధింపనెంతో అసఖ్యములు. శోధించాలంటే మనకు అర్థమయ్యేది కావు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, మనకు తెలిసేటివి కాదు ఆయన మార్గములు, తెలియనేటివి ఆయన మార్గములు మనకని భక్తులు రాయిస్తూ వచ్చినాడు ప్రియ దేవుని సంగమం. కనుక ప్రతిరోజు మనము దివ్య గ్రంథాన్ని చదవాలి, నేర్చుకోవాలి. ఆ క్రమంలో బ్రతుకుతుండడమే జీవితం. చనిపోయేంత వరకు మనము ఆ దేవునితో కట్టబడుతూ రావాలి, వాక్య ప్రకారం బ్రతుకుతూ రావాలి, నేర్చుకుంటూ రావాలి, చెడ్డ ఆలోచనలు తరిమి కొడుతూ రావాలి అని దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు గారు కొన్ని లేఖన భాగాలతో మాట్లాడినందుకు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాకృప కలిగిన దేవ, నమ్మకమైన తండ్రి, స్తోత్రాలైన అవుతారు కొన్ని మాటలు మాకు